డాక్టర్ బాబురావు సేవలు అపూర్వం. దివంగత డాక్టర్ బాబురావు సంస్మరణ సభ సావిత్రిబాయి పులే ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ చైర్పర్సన్ గూడూరు సీతామహాలక్ష్మి ఆధ్వర్యంలో మాధవధార కమ్యూనిటీ హాల్లో బుధవారం జరిగింది. గత 20 ఏళ్లుగా స్పెక్ట్కి వారు అందించిన అద్భుతమైన అనన్య సామాన్యమైన సేవలను, మార్గదర్శకత్వాన్ని వక్తలు వివరించారు. అదేవిధంగా అనేక సంస్థలతో వారు కలిసి పనిచేశారని గుర్తు చేశారు. వారివి బహుముఖ సేవలని పలువురు వక్తలు పేర్కొన్నారు. అమరావతి విశ్వ సాహితీ సంస్థ నుండి పిఎల్వి ప్రసాద్ సాహితీవేత్తగాను, సంస్థ అధ్యక్షులుగాను బాబురావు అందించిన సేవలను కొనియాడారు. వారి స్ఫూర్తితో ఈ వేదికపై ప్రసాద్ టోటల్ బాడీ డొనేషన్ విల్లు పేపర్స్ సీతామహాలక్ష్మికి అందించారు. అలాగే రైల్వే ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షులుగా బాబురావు అందించిన సేవలను అసోసియేషన్ అధ్యక్షులు, సభ్యులు సభకు వివరించారు. డాక్టర్స్ అసోసియేషన్ నుండి బాబురావు సహాధ్యాయులు 1961 బ్యాచ్ ఏఎంసీ డాక్టర్ తిలక్, డాక్టర్ పరశురాం మాట్లాడారు. 25,000 వాసెక్టమీ ఆపరేషన్లు చేసి గొప్ప సర్జన్గా రికార్డు సృష్టించి గోల్డ్ మెడల్ అందుకున్న వృత్తి నైపుణ్యాలను, పేదల డాక్టర్గా వారు అందించిన సేవలను వివరించారు. మురళీనగర్ వాకర్స్ క్లబ్ అధ్యక్షులుగా డాక్టర్ బాబురావు చేసిన సేవలను వాకర్స్ క్లబ్ అధ్యక్షులు, సభ్యులు కొనియాడారు. వెటరన్ స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులుగా బాబురావు అందించిన సేవలను ఆ సంస్థ అధ్యక్షుడు సుధాకర్ వివరించారు. నేత్ర, శరీర దానం చేసిన డాక్టర్ బాబురావు చనిపోయాక కూడా జీవించే ఉన్నారని, ప్రస్తుతం అనాటమీ ప్రొఫెసర్గా వైద్య విద్యార్థులకు తన దేహం ద్వారా పాఠాలు బోధిస్తున్నారని శరీర అవయవ దాతల సంఘం కార్యదర్శి నూకరాజు ప్రసంగించారు. స్పెక్ట్ నుండి నర్రా అమ్మాజీ, హెచ్ఆర్సి నుండి శ్యామ్ ప్రసాద్ కుటుంబంలో ఆయన పాత్ర ఎంత ఆదర్శవంతమైనదో బాబురావు కుమార్తె సుచిత్ర, తమ్ముడు కప్పల ప్రసాద్ మాస్టర్ వివరించారు. అంటే ఆయన మిగిలిపోయిన సేవలు ఏవైతే ఉన్నాయో, వారి మంచితనం ఏదైతే ఉందో, వారి జ్ఞాపకాలే మనకి వేళ సజీవంగా ఆయన ఉన్నారు మన మధ్య అనేదానికి ఒక నిదర్శనం. ఆయన మేము భౌతికంగానే లేదనుకుంటున్నాం. ఎప్పటికీ కూడా సావిత్రిబాయి పులే ట్రస్ట్, మా ట్రస్ట్ చరిత్రలో ఉన్నంతకాలం ఆయన స్ఫూర్తి మమ్మల్ని నడిపిస్తూనే ఉంటుంది. ఆయన మాకు గైడెన్స్ ఇస్తూనే ఉంటారు. ఆయన ఏదైతే ఒక విధాన పత్రాన్ని రూపకల్పన చేశారో, ఈ ఉద్యమం ఎలా నడవాలి, దానికి ఒక గైడెన్స్ ఉండాలి, నియమ నిబంధనలు ఉండాలి. ఒక ఎప్పుడైనా సరే వ్యక్తులుగా మనం పోవచ్చు, ఇవాళ ఉండొచ్చు, రేపు పోతాం, కానీ ఆ శిరస్మరణీయంగా ఒక ఉద్యమం యొక్క రూపకల్పన, ఒక కొత్తదైన ఒక ఉద్యమం ఇది. ఆంధ్రప్రదేశ్లో కాదు, భారతదేశంలో ఎవరు కూడా ఎప్పుడూ కూడా ఈ ఉద్యమానికి ముందు ఆర్జం లేదు. ఈ టోటల్ బాడీ డొనేట్ చేయాలి, అవయవదానం చేయాలి అనే ఆలోచనలు రాకముందు ఒక భారతదేశంలో ఈ ఉద్యమానికి శ్రీకారం చుట్టిన వేదిక విశాఖపట్నం అయినప్పుడు, ఆ విశాఖపట్నంలో అతి కొద్ది మంది మేధావులు, అతి కొద్ది సామాజికవేత్తలు, రచయితలు ఈ సమాజాన్ని ప్రేమించేవాళ్ళు. అంటే అన్కండిషనల్గా ప్రేమించే వ్యక్తులు, ఏదో ఆశించి కాదు, కనీసం పేరు కూడా కోరుకోకుండా, గుర్తింపు కూడా కోరుకోకుండా నిశ్శబ్దంగా పనిచేసుకుంటూ వెళ్ళిపోయే వ్యక్తులు అతి కొద్ది మంది విశాఖపట్నంలో ఉన్నారు. ఆ విశాఖపట్నంలో ఉన్న ఆ అతి కొద్ది మంది వ్యక్తుల్లో ఈ డాక్టర్ బాబురావు గారి దంపతులు ఆర్జీలని చెప్పడానికి నేను చాలా గర్వపడుతున్నానండి. ఒక 35 మందిని మేము ఐడెంటిఫై చేసాం. ఈ లక్షలాది జనం ఉన్న విశాఖపట్నంలో ఓన్లీ ఒక 35 మంది మాత్రమే ఈ ఉద్యమానికి శ్రీకారం చుట్టారండి. మేమున్నాం. మా మరణానంతరం మా దేహాన్ని కానీ, మా అవయవాలు కానీ, లేదా మా నేత్రాలు కానీ డొనేట్ చేయడానికి మేము సిద్ధం అని చెప్పి ముందుకొచ్చిన ఆ 35 మంది దంపతుల్లో మన డాక్టర్ బాబురావు గారు, సుమిత్ర గారు అగ్రగణ్యులు. ఆనాటి మొదలైన మా ఉద్యమం మరొక నెల తిరిగేసరికి ఒక 60 మందితో, ఆ పైన వచ్చేసరికి ఇంకో 100 మందితో టోటల్ బాడీ డొనేట్ చేసి మెడికల్ కాలేజీకి ఇవ్వడానికి అహర్హరము కృషి చేశారు. అంటే మాకున్న పరిచయాల్ని, స్నేహాల్ని, మాకు సమాజం దగ్గర మిగతా వ్యక్తులతో ఉన్న అనుబంధం ఒక ఎత్తు అయితే, బాబురావు గారు అయితే డాక్టర్గా, ఒక రచయితగా, ఒక సామాజికవేత్తగా ఆయన కూడా రిలేషన్స్. ఈ కార్యక్రమాలు నడిపించాలంటే ఏం చేయాలి? వచ్చే తరం వాళ్ళు నిధులు లేవని సంస్థను మొదలు పెట్టేస్తే ఏమవుతుంది పరిస్థితి? ఈ కార్యక్రమం నడవాలి కదా. మనం ఉన్నా లేకపోయినా ఫరెవర్ సావిత్రిబాయి పులే ట్రస్ట్ యొక్క కార్యక్రమాలు ఆగకూడదు కదా. ఆయన ఎంత ఆలోచించి ఒక రోజున ఒక మీటింగ్లో ఆయన, అప్పటికే నాకు
స్వర్ణ శైలజ గారు ఇక్కడే ఉన్న మా ట్రస్టీ వాళ్ళ అత్తగారు చనిపోతే 1 లక్ష రూపాయలు పట్టుకొచ్చి మా సంస్థకి నిధులు ఇచ్చారు. ఇంకొక ఫ్రెండ్ నాకు సుబ్బలక్ష్మి గారు అప్పటికే వాళ్ళ మనవడు పుట్టారని చెప్పేసి 1 లక్ష రూపాయలు తెచ్చి ఇచ్చారు. ఈ డబ్బులు ఇస్తున్నారు సార్, ఎప్పుడు మాకు 5,000 10,000 ఇచ్చే సభ్యులే ఉంటారు ఆ కార్యక్రమానికి. కానీ ఇలా 1 లక్షల రూపాయలు అప్పటి వరకు నిధులు పట్టుకొచ్చి ఇచ్చిన దాఖలాలు 20 ఏళ్లలో. కానీ మీ ఇద్దరు పట్టుకొచ్చి ఇచ్చారండి. ఈ మన దగ్గర ఇప్పుడు 2 లక్షల రూపాయలు మూలధనం లాగా ఒక పెద్ద అమౌంట్ మనకు తగ్గించేది మన అకౌంట్. దీన్ని ఏం చేద్దాం సార్ అని అడిగారు ఆయన. దాని గురించి ఆయన నేను ఆలోచించి చెప్తానమ్మా, మనం నెక్స్ట్ మీటింగ్ పెట్టినప్పుడు ఏం చేయాలో నేను చెప్తానన్నారు. నేను ఆ డబ్బులు ఆ నిధులు అలా ఇచ్చాను. తర్వాత కొద్ది రోజులు మా ట్రస్ట్ మీటింగ్ అయ్యింది. మేడం గారు ఆయన కలిపి ఇద్దరు కలిపి ఒక 2.5 లక్షల రూపాయలు ఆత్మస్ ఫండ్కి జమ చేయండి, ఆ 2 లక్షలకి అని చెప్పేసి ఇచ్చారు. మేము మొదటిసారి ఆశ్చర్యపోయాం. యాజ్ ఎ మేనేజింగ్ ట్రస్టీగా అంత పెద్ద విరాళాన్ని ఇంతవరకు సావిత్రి ట్రస్ట్ అందుకోలేదు. అంతకంటే పెద్ద విరాళాన్ని వస్తు రూపంలో తీసుకున్నాం. డాక్టర్ స్వరూపనేని విజయ్ కుమార్ గారు మా సంస్థకు ఒక 6.5 లక్షలు ఖర్చు పెట్టి ఒక అంబులెన్స్ ఇచ్చారు. ఆయన సర్వీస్ చేయాలి కాబట్టి అంబులెన్స్ ద్వారా మా యొక్క దేహదాతల యొక్క దేహాన్ని మేము మెడికల్ కాలేజీకి అందించాలి. కాబట్టి మాకున్న ఏకైక ఆస్తి ఏదైనా ఉంటే మా సంస్థకి